అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏఎల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థి ఏఎస్ఐ ఆళ్ల నూకరాజు ఎంతో కాలంగా పాఠశాల విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన ఎన్సీసీ ట్రైనింగ్ ఇస్తున్నారు. వారు 26/1/2025 రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన పీరియడ్ కి గాను విద్యార్థులకు పాఠశాల తరఫున ప్రోత్సాహ సర్టిఫికేట్స్ ను ముఖ్య అతిథి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ వై తారకేశ్వరరావు, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి, సీనియర్ ఉపాధ్యాయులు లోచెల రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు టీవీ రమణ, ఆంగ్ల ఉపాధ్యాయులు ఎం దేవుడు బాబు మరియు పోలీస్ సిబ్బందితో సర్టిఫికెట్లు అందించడం జరిగినది. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఆటల పట్ల ఆసక్తి, దేశం పట్ల గౌరవం కలిగి ఉండాలని, వీటి ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని, యువత ప్రక్కదారి పట్టకుండా ఉండాలని తెలియపరిచారు. అలాగే ఉపాధ్యాయులు ఎల్ రమేష్, ఎం దేవుడు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్, అసాంఘిక సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియపరిచారు. ముఖ్యంగా ఎస్ తారకేశ్వరరావు కృష్ణాదేవిపేట పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా విద్యార్థుల ఉన్నతమైన భవిష్యత్తును తీర్చిదిద్దుటకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారని అన్నారు. తర్ఫీదును అందించిన ఏఎస్ఐ నూకరాజుని అందరూ అభినందించారు. ప్రధానోపాధ్యాయులు వారు లక్ష్మణ్ గారికి, ముఖ్య అతిథి ఎస్ఐ గారికి, ఏఎస్ఐ గారికి, తోటి ఉపాధ్యాయులకు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు, విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. అయితే ఈరోజు ప్రత్యేకంగా మరి ఈ సర్టిఫికేట్స్ ఇష్యూ అంటే ఎన్సీసీ ద్వారా వచ్చిన సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడానికి పిలిచారు. అంటే ఇయర్ ఎండింగ్ అయిపోతుంది, 23 నుంచి సెలవులు ఇచ్చేస్తారు, మళ్ళీ మనకి పిల్లలకి ఉండడానికి ఉద్దేశంలో. మరి ఇంత జరగడానికి గల కారణం మన ఏఎస్ఐ గారు. ఏఎస్ఐ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అంటే నేను చిన్నప్పటి నుంచి తను చూసేవాడిని. అప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ ఆ కమ్యూనిటీ నుంచి పోలీసుగా సెలెక్ట్ అయిన వ్యక్తి. ఆ టైంలోనే రన్నింగ్ కానీ ఎక్సర్సైజ్లు కానీ చేస్తూ పిల్లల్ని తర్ఫీదిస్తూ తను సెలెక్ట్ అవడమే ఒక గొప్ప విషయం. అంటే చదువు గురించి అంత అవగాహన లేని టైంలో కూడా వాళ్ళని ప్రకటించి అన్నీ దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. అలాగే ఇదే స్కూల్లో చదువుకున్నాడు, మళ్ళీ ఇక్కడ ఉపయోగపడుతున్నాడు. అంటే చాలా సంతోషదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం. అది అందరూ చెప్పారు. అలాగే పోతే ఎస్ఐ గారు, నేను చూసినప్పటి దగ్గర నుంచి సమాజం పట్ల ఇంత బాధ్యతాయుతంగా పనిచేయడం నేను చూడలేదు ఎస్ఐ గారిని. ఎప్పుడు సమాజం ఎలా బాగు చేయాలి, పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా చేయాలనే ఉద్దేశంతోనే ఆయన తిరుగుతూ ఉంటారు. నేను 2-3 విషయాలు నేను అబ్జర్వ్ చేసినప్పుడు అనేక కార్యక్రమాలు పిల్లల్ని ఉద్దేశించి, విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళ భవిష్యత్తులో ఎలా బయటికి తీసుకెళ్ళాలి, ఇలా పాలిటెక్నికల్ కోచింగ్స్ అని అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి నిజంగా ఆ విషయంలో సార్కి మేమందరం కూడా మా ఊరు తరఫున రుణపడి ఉన్నాం సార్. చాలా బాధ్యతాయుతంగా పిల్లల్ని, విద్యార్థులు కూడా మనకి డ్రగ్స్కి అనేక విషయానికి బానిస అయిపోతున్నారు. సార్ వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు కంట్రోల్ అయింది. బయట తిరగటం, ఆగతాయిగా తిరగటం, బయట అలరవేషాలు వేయటం, ఒక్కొక్క దగ్గర గుంపులుగా ఉండటం, ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. ఒకసారి 60-70% వరకు కంట్రోల్ అయ్యాయి. దానికి బాధ్యతగా మనం కూడా కొంతవరకు సహకరించగలిగితే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది కూడా మనందరం బాధ్యతగా తీసుకున్నాం. అలాగే మెయిన్ పిల్లలు పాడైపోవడానికి కారణం సెల్ ఫోన్స్. అది మీరు అబ్జర్వ్ చేయండి తల్లిదండ్రులు. సెల్ ఫోన్స్ అనేవి ఒక మార్నింగ్ ఒక 1/2 అవర్, ఈవినింగ్ ఒక 1/2 అవర్ వాళ్ళకి రిఫ్రెష్ కోసం, లేదంటే ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి అందులో పెట్టి చూడడం కోసం. అందులో మీకు అనేక యాప్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్, టెలిగ్రామ్స్, ఇవన్నీ కూడా. అది ఒకసారి ఎంటర్ అయితే లాగిన్ అయ్యి ఎక్కడికెక్కడికెక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతుంది. దానివల్ల టైం తెలియదు, ఒక రోజంతా అందులో ఉండిపోవచ్చు టైం తెలియకుండా. కాబట్టి పిల్లలకి చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉండేటట్లు దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి తల్లిదండ్రులు. ఫోన్స్ ఇచ్చేటప్పుడు కూడా మీరు కూడా ఫాలోఅప్ చేస్తూ, ఎక్కువ టైం వాళ్ళు చూస్తున్నారంటే మీరు కంపల్సరీ వాళ్ళ అబ్జర్వేషన్ మీ అబ్జర్వేషన్ ఉండాలి. మీకు బాల్ బ్యాడ్మింటన్ నేర్పించడానికి వచ్చారు, గుర్తుంది అమ్మాయిలతో. అబ్బాయి కూడా ఇక్కడ వచ్చారు. ఒక అబ్బాయి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్ సిల్వర్ మెడల్ వచ్చింది. అలాగే జూనియర్ నేషనల్స్ గోల్డ్ మెడల్ 2 అమ్మాయిలకు వచ్చాయి. ఈ సర్టిఫికెట్స్తో 2 అమ్మాయిలకి 25 lakhs వేసే ఈసీఈ సీట్. ఏంటది? ఇంజనీరింగ్లో ఈసీఈ సీట్ అంటే కనుక్కోలేదు డిమాండ్. అంటే మేము అడిగాం, ఏంటి అడిగామంటే సిఎస్సి అడిగాం. సిఎస్సి 30-40 lakhs ఉంది అక్కడ. అది ఫ్రీగా ఇవ్వలేము మేము. ఈసీ ఇచ్చారన్నమాట బ్రాంచ్. ఈసీ కూడా ఎవరికైనా మినిమం చేస్తే ఒక 20-30 lakhs ప్యాకేజ్ వస్తుంది per annum.
అంటే 3 to 4 lakhs per salary per month. అది కేవలం ఆ గేమ్ నమ్ముకున్నందుకు ఆ అమ్మాయికి అలాగే చదువుకూడదు 9.44 వచ్చాయి. నందిని అనే అమ్మాయి స్టూడెంట్. ఆ రోజు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సార్ చెప్పిన దానికి ఎగ్జాంపుల్ అదే. అంటే 9th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, 8th కానీ 9th కానీ రోజు 3 గంటల నుండి 5 గంటల దాకా వాళ్ళకి మీకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. 9th క్లాస్ వాళ్ళు చాలా ఉపయోగపడతాయి. ఆ బుక్స్ వేసారు అందరూ ఎవరో 11 బుక్స్ ఇచ్చాము. ఆ బుక్స్ పేర్లు ఎవరికి ఇచ్చామో రాసుకోండి. ఇది నెక్స్ట్ మన లైబ్రరీలో పెట్టుకుంటాం. ఈ నెక్స్ట్ 9th క్లాస్ వాళ్ళకి స్కూల్కి అందరికీ ఉపయోగపడతాం. అదంతా ఈ ఎగ్జామ్ అయినంత బాగా ఉంటాయి. ఎవరికి ఇచ్చేవాళ్ళు పేరు కూడా రాసుకోవాలి. ఓకే అంటే మీకు అర్థమైంది చెప్పిన పాయింట్. పాలిటెక్నిక్ కోచింగ్ అంటే మ్యాథమెటిక్స్ 10th లో చెప్పే మ్యాథ్స్, 9th లో చెప్పే మ్యాథ్స్ మీకు ఒకటి చెప్తున్నారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ మీరు ఖాళీగా ఉన్న సెలవుల్లో వాళ్ళకి వెళ్తే అడ్వాన్స్గా మీరు పికప్ అవ్వాలన్నమాట. ఏమో 3 to 5 దాకా ఉంటారు, 5 to 6 గోవింగ్స్కి వచ్చేస్తారు ఎవరైనా వెళ్ళాలనుకుంటారు. అది కూడా చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్.